ఎండొచ్చేసింది. చూడు వినాయక, ఇక నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే. అది నువ్వు కళ్ళారా చూడాలి, పుడుక్కోవాలి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని. విన్నావా? ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు ఫ్రెండు, దీనికి ఇలాగే జరగాలి. చేసేదే ఉండదు గాని రోజు పూజలు పురస్కారాలు, పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు. నా వల్ల కాదు, ఈ రోజు నుంచి అన్ని బంధు. నువ్వా? నేనే. ఆస్తులు కావాలను కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలమా? చూసుకో. ఏంటయ్యా ఈయన ఇలా శిల విగ్రహాలు అయిపోయాడు? అంతులేని మన ఆస్తి చూసి. అంత భయంకరమైన ఆస్తి ఏంటో? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ నీదా? కావాలంటే దస్తావేజులు చూడు. అవును నెలబాలుడు, ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజ్ పుట్టించాడు. ఇదిగా హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను. వెదవ లంచం ఎక్కువ అడిగాడు. ఈ ఆస్తి సరిపోద్దా, ఇంకేమైనా ఆస్తులు కావాలా? ఇంకా ఉన్నాయా? చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే. చార్మినార్ నీదా? అవునా? ఇదిగా కావాలంటే చూడు, చార్మినార్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాజోల్తో ఫోటో దిగావనుకో, కాజోల్ నీదే పోద్దా? అవునా? ఆ ఫోటో కావాలని తెచ్చేస్తాను. కాజోల్తో మా రాజోలే. ఏమండి, మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేగ్ ఇచ్చండి. ఈ ప్రాపర్టీస్ పెట్టుకుని నేను లోన్లు ఇస్తే గోన్ సచ్చి భుజాన్ని వేసుకుని ఊరంతా అడుక్కు తినాలరా. ఓహో, పాప మీ ఉద్యోగానికి ప్రమాదమా? అయితే అదొద్దులే. ఇదిగా ఇది చూడు, దీన్ని కాదనే దమ్ము ఎప్పటికీ లేదు. ఏంటో అసెంబ్లీ ఏంటి? ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయేంటి? ఆటోగ్రాఫ్లు అడిగాను, ఎగబడి మరి పెట్టేశారు. 276 మంది, 2/3 మెజారిటీ. బిల్లు పాస్ అయిపోతుంది నువ్వు లోన్ పాస్ చేసి. ఒరేయ్, నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు. అది కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ నీదేమైనా ఉంటే చెప్పు. ప్రైవేట్ ప్రాపర్టీయా? అయితే ఈటీవీ పెట్టుకోండి. ఈటీవీ నీదా? అవునా? నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే, ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు. ఏమండే, ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అన్నారు కదా, కాబట్టి అది మనందరిదే. మీరు ఒక్కరే తాగట్టేస్తాం, కుదరదు. అయితే మరేమిటి తేవాలి? ఒరేయ్, నువ్వు కష్టపడి సంపాదించి నీ సొంత ప్రాపర్టీ ఉంటే పట్టారా? అంటే ఒరేయ్, వీడితో మాట్లాడుతున్న మెంటలు వచ్చేలా ఉంది, కొంచెం వీడు బోధపడలే చెప్పు. ఇప్పుడు నీ కష్టార్జితం, నీ సొంతం ఏమన్నా ఉంటే అది తీసుకురా. ఇదిగా అదేదో ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను రా ఎదవా. సర్లే, నేను చెమటం వచ్చి కష్టపడి సంపాదించిన సొంత ఆస్తినే తెస్తాలే. కొంచెం సెంటు కొట్టి తిండే. అదెందుగా? చెమట కంపు కదా, భరించలేం. ఓహో, అది నిజమేలే.